రైతారెడ్డి గారు, ఇవాళ మనం చూస్తున్నాం పార్టీ మారే నాయకులు గతంలో మీ పార్టీ సిద్ధాంతాల మీద లేకపోతే ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన నాయకులు కాదు. వాళ్ళందరూ బంగారు తెలంగాణ బ్యాచ్ అనే పేరుతో ఆ రోజు మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు చేసిన తప్పు ఇవాళ అది ఆ కర్మఫలంగా మీకు మళ్ళీ తగిలిందని అనుకోవచ్చా? ఎందుకంటే వెళ్ళిపోయే నాయకులు ఇప్పుడు మనకి ఇమ్మీడియట్గా కనిపిస్తున్న వాళ్ళు ఇప్పటికే రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని బయటకు వినిపిస్తున్న పేర్లన్నీ వాళ్ళెవరు ఆ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే ఆ సమయంలో కీలకంగా వ్యవహరించిన నేతలు కాదు. సో ఏమంటారు? కాదు, ఎగ్జాక్ట్లీ అండి. అవకాశవాదులు నిస్సిగ్గుగా పార్టీ మారుతున్న నేతలకు ప్రజలు బుద్ధి చెప్తారండి. ఆ అవకాశవాదులు వీళ్ళు అధికారం ఎక్కడుంటే అక్కడికి పోతారండి. వీళ్ళకు ప్రజలతో గాని ఈ దేశ రాష్ట్ర అభివృద్ధితో గాని పని ఉండదు. వాళ్ళకు అధికారమే పరమావధిగా కేవలం ఆ సిద్ధాంతంతో వచ్చినప్పుడు మీరు పార్టీలో తీసుకోకుండా ఉంటే అయిపోయేది కదా. ఇవాళ ఈ సమస్య వచ్చేది పరమావధి కాదు, వాళ్ళ దాంట్లో తీసుకుంటే సత్యహరిశ్చంద్రులు పక్కకు వచ్చి అది మీ దాంట్లోకి వచ్చినప్పుడు తెలుసు కదా మీకు తెలియదు ఏం చేసుకున్నారు. 85 రామరెడ్డి గారు రైతు గారిని రెస్పాండ్ అవనివ్వండి. రామరెడ్డి గారు ఒక నిమిషం రెస్పాండ్ అవనివ్వండి. టీఆర్ఎస్ పార్టీ కారకుడు, తప్పుడు పనులు, ప్రజాస్వామ్యాన్ని రామరెడ్డి గారు ఒక నిమిషం రైతు గారిని రెస్పాండ్ అవనివ్వండి. రామరెడ్డి గారు మాట్లాడొద్దు. ఎందుకంటే క్షమాపణ చెప్పండి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. రామరెడ్డి గారు 1 మినిట్ రైతు గారు రెస్పాండ్ అవనివ్వండి. రైతు గారు మాట్లాడివ్వండి ప్లీజ్. మీరు అప్పుడు చేసింది కరెక్ట్. రెస్పాండ్ అవనివ్వండి. సత్యహరిశ్చంద్రుడు రామరెడ్డి గారు వద్దు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం ప్లీజ్. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తుంది పాయింట్. ప్లీజ్ వెయిట్ రామరెడ్డి గారు ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. తనకి టైం ఇద్దాం, గౌరవం ఇద్దాం ప్లీజ్. కొద్దిసేపు ఆగండి ప్లీజ్. రైతు గారు చెప్పండి. వినోద్ నిన్న చెప్పిండో మెచ్చుకుంటున్నావు. రామరెడ్డి గారు ఆ రోజు ఈ తప్పు రామరెడ్డి గారు 1 మినిట్ ఆగండి ప్లీజ్. రైతు గారు రెస్పాండ్ అవనివ్వండి, తర్వాత మీకు ఇస్తా టైం. మీకే నెక్స్ట్ టైం ఇస్తాను. రైతు గారు ప్లీజ్ మీరు స్టార్ట్ చేసి మీరు చెప్పండి. రామరెడ్డి గారు ప్లీజ్. రామరెడ్డి గారు వెయిట్ చేయాలి ప్లీజ్. మేము తప్పు చేసినామని మేము బీఆర్ఎస్ పార్టీ ఎవరిని పడితే వాళ్ళని చేసుకున్నారు, తప్పు చేసిందని మాట్లాడి నీతి వాక్యాలు వల్లించిన ఈ మనుషులే ఇవాళ నీతి తప్పి చేసుకుంటున్నారు అనే వాస్తవం లేదండి. మరి మేము చేసుకున్నాం తప్పైంది అన్నప్పుడు మరి మీరు ఎట్లా గేట్లు తెరిచింది? ఇప్పుడు మీరు ఎట్లా ఆహ్వానిస్తున్నారు? మరి అదే బుద్ధి మీకు ఇప్పుడు ఎందుకు లేదు? మీరు చేస్తే తప్పు వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఒప్పండి. ఇది ఎక్కడ అది కాదండి, పెద్ద కుట్ర జరుగుతుంది. నిజంగా కూడా నయానో భయానో బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవడో ఊలుస్తాడు కాంగ్రెస్ పార్టీని అని మానసికతో అదేమో వ్యధతో బాధపడుతున్నారు. కానీ ఎవ్వరు కూర్చే అవకాశం ఇయ్యరు. కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 ఏళ్లు పాలించిన దాఖలాలు లేవు. మీ చేష్టలతోనే మీ మాటలతోనే మీరే ఊలగొట్టుకుంటారు. మీకు సహనం పెద్ద క్యాడర్ నుంచి చిన్న క్యాడర్ వరకు కూడా సహనం లేదు. అది ఓకే అయితే మీరు లేవని బాధపడుతున్నారు తప్పితే మీకు ప్రజలకు సేవ చేసే గుణం లేదు మీ దగ్గర. అయితే గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మీరు నాయకుల్ని చేర్చుకునే క్రమంలో ఉద్యమకారులు ఎవరైతే వాళ్ళందరూ బాధపడ్డది ఇదే విషయం. మీరు కేవలం రాజకీయాలని మాత్రమే సెంట్రిక్గా చేసుకొని మీరు ఈ నాయకుల్ని తీసుకుంటున్నారు. ఒక్కసారి మీరు అధికారం పోయిందంటే ఒక్క నిమిషం కూడా మీతో పాటు వాళ్ళు ఉండరు. ఏదైతే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఈ నాయకులందరూ అటు వెళ్ళిపోతారని చెప్తూ వచ్చారు. ఆ రోజు దాన్ని పెడచెవిని పెట్టి ఇవాళ జరుగుతున్నప్పుడు దాని మీద మీరు మాట్లాడడం అన్న దాని మీద అది కూడా కొద్దిగా ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ ప్రక్షాళన జరిగిందండి బీఆర్ఎస్ పార్టీలో కూడా. ఇవాళ లీడర్లకు కానీ ఉద్యమకారులకు కానీ మంచి పెద్దపీట వేయడానికే కేసీఆర్ గారి ఆలోచన జరుగుతుండే. సరే ఇంతలోనే ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదాలో కూడా మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్న దాంట్లో వాళ్ళు ఏం చేయలేరు. ఎంతకాలం వీళ్ళ గవర్నమెంట్ లో ఇప్పుడే వచ్చింది వ్యతిరేకత. సరే ఈ నాయకులు మారుతారు, అది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు రాజకీయ నిరుద్యోగంలో ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఎంతసేపు ఈ క్యాడర్లు లీడర్లు అవసరం లేదు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు, వాళ్ళని పట్టించుకునే దాఖలా లేవు. ప్రజలు కూడా అభివృద్ధి చూస్తున్నారు, ఇక్కడ పాలన చూస్తున్నారు. ఏ లీడర్ ఎక్కడికి పోయేది ఎవరికి అవసరం లేదండి. ఇక్కడ ప్రజా పాలన బాగుండాలనుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలతో 13 హామీలతో గద్దెకెక్కిండు. ఏమైనా అవన్నీ అవి చూడండి. ఈ లీడర్లు వస్తారు పోతారు, ఇది పెద్ద మ్యాటర్ కాదండి. మీరు ప్రజా పాలన అన్నారు, ఇవాళ కరెంటు లేదు,
నీళ్లు లేదు, రైతులు చచ్చిపోతున్నారు, గురుకులంలో విద్యార్థులు రైట్ దాని మీద డిస్కస్ చేద్దాం, దాని మీద డిస్కస్ చేద్దాం. 100 రోజుల పాలన గురించి కూడా డిస్కస్ చేద్దాం. నాయకులను చేసుకునే పనిలో ఉన్నారు కానీ ప్రజల పాలన ఎక్కడ పోయింది, ప్రజలు ఎక్కడ పోయింది అనేది మీరు గ్రహిస్తలేరు అనేది వాస్తవం. రామరెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు కానీ ప్రజలు ఎక్కడ పోవాలి? ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కేసీఆర్ వెళ్ళిపోయాడు. ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు చెప్తున్నారు, అసెంబ్లీకి రానటువంటి నియంత ఒకటి వినండమ్మా, వినండి. ఎందుకు వస్తలేడు? ఎందుకు వస్తలేడు? ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు కదా, కేసీఆర్ ఏమైంది? ఎందుకు రాలేదు ప్రతిపక్ష పాత్ర? అసెంబ్లీకి రాకపోతే ఎందుకు? ప్రతిపక్ష నాయకుడు ఏ లాభం? ప్రజలు అడగరా? మరి నిలదీయాలి. ఇక్కడ నువ్వు నేను మాట్లాడితే కాదు, అసెంబ్లీలో వచ్చి మీ గ్యారెంటీ ఏమైనా నిలదీయమనండి. అసెంబ్లీకి రానటువంటి ప్రతిపక్ష అవసరమా? ప్రతిపక్ష నాయకుడు అవసరమా? ఆయన ప్రతిపక్షానికి నాయకుడా? రామరెడ్డి గారు కొద్దిసేపు బీఆర్ఎస్ విషయం పక్కన పెడదాము.